నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ప్రస్తుతం నేను మన విజయవాడలో ఉన్నానన్నమాట. విజయవాడలో బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్. ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ ఆఫ్ వడ్డానం ఎక్కడ దొరకదు. బిఎన్ఆర్ కి ప్రత్యేకత ఏంటంటే దాదాపు 10,000 ఐటమ్స్ ఒకే షోరూమ్ లో ఉంటాయి. చాలా మంది మా కస్టమర్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే సెంటిమెంట్గా ఇక్కడ ఒక వస్తువు కొన్న తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా ఒక ఇల్లు, సొంత ఇల్లు కొనుక్కోవడం అనమాట. ఇక్కడికి వచ్చింది 13-14 అంటే మాత్రం రోషన్ వాళ్ళ తమ్ముడిని, రోషన్ వాళ్ళ అక్కని, రోషన్ వాళ్ళ చెల్లిని అని చెప్పండి. 14ది 6-7 అక్కకి చూడండి లైవ్ లో తగ్గించేసాం. అక్క హ్యాపీయా? చాలా హ్యాపీ. మా లైట్ వెయిట్ లో వడ్డానాలు ఏమున్నాయి? నాని ఒకసారి మోడల్ సెలెక్ట్ చేసుకో, సర్ప్రైజ్ ఇవాళ నీకు. ఇంకా ఇది చూడమ్మా, ఇది పట్టుకో ఒకసారి. అది ఎలా ఉంది? సో ఫైనల్ గా మా పాపకు ఒకటి, మా వైఫ్ కి ఒకటి అయిపోయింది సెలెక్షన్. సో ఈ రెండు ఒకసారి ఎస్టిమేషన్ అయిపోయి పంపించేసేయండి వాచ్ దగ్గరికి. మనకి బిఎన్ఆర్ లో ఏ ఆర్నమెంట్ నచ్చినా మీరు ఒక ఫోటో పంపించేసి మన అడ్రస్ పంపించేస్తే స్పెషల్ గా దానికి బబుల్ షీట్ వేసి ర్యాపింగ్ చేసి నీట్ గా పంపిస్తాం అన్న. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను మన విజయవాడలో ఉన్నానన్నమాట. విజయవాడలో బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్. ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ ఆఫ్ వడ్డానం ఎక్కడ దొరకదు. అసలు బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి అని చాలా మంది అడిగారు. నేను విజయవాడ వేరే షూట్స్కి వచ్చాను అనమాట. కొన్ని టెంపుల్ షూట్స్, కొన్ని పొలిటికల్ షూట్స్ ఉంటే నేను ఎలా అయినా కానీ పర్చేస్ చేయాలి వాళ్ళ గోల్డ్ అని చెప్పేసి నేను కూడా బిఎన్ఆర్ గోల్డ్కి వచ్చేసాను. రండి నాతో పాటు ఈ బిఎన్ఆర్ సామ్రాజ్యాన్ని చూసేద్దాం. బిఎన్ఆర్ సామ్రాజ్యంలోకి నేను అడుగు పెట్టేశాను. ఇక్కడ కనిపిస్తున్నారు ఈ బిఎన్ఆర్ సామ్రాజ్యానికి అధినేత. సో రోహిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. పెట్టిన అతి తక్కువ టైంలోనే హ్యూజ్ రెస్పాన్స్. యా, బిఎన్ఆర్ కి ప్రత్యేకత ఏంటంటే దాదాపు 10,000 ఐటమ్స్ ఒకే షోరూమ్ లో ఉంటాయి. ఎందుకని ఇన్ని మోడల్స్ మీరు ఎందుకు మెయింటైన్ చేయాలనుకున్నారు? అసలుకి మేము అనుకోలేదు. కస్టమర్స్ కి మధ్య బాగా ఆప్షన్స్ కావాలనేది అందరికీ ఉంటది కదా. ఒకప్పుడు ఏంటంటే క్యాటలాగ్స్ లోను లేకపోతే ఫొటోస్ లోను ఇట్లా ఆర్డర్లు చూపించి ఇంతకుముందు చేసుకున్నాం. కానీ ఇవాళ ఉన్న జనరేషన్ కి, ఇప్పుడున్న పరిస్థితులకి ఎక్కడైనా కానీ మోర్ ఆప్షన్స్ కి కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. మోడల్స్ కానీ డిజైన్స్ కానీ మనం ఎక్కువ మెయింటైన్ చేస్తే కస్టమర్స్ కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వచ్చినా కానీ బిఎన్ఆర్కి రాగానే మాకు ఫస్ట్ బ్రైడల్ గా కానీ, హారం కానీ, నెక్లెస్ కానీ, వడ్డానం కానీ, ఏ జ్యువెలరీ అయినా మాకు డిఫరెంట్ గా దొరికిద్ది, మాకు రీజనబుల్ గా దొరికిద్ది అనే ఒక నమ్మకం మనం ఏర్పాటు చేయగలిగాం ఇన్ని సంవత్సరాలు. అయితే నిజంగా అంటాం కానీ, ఆడవాళ్ళని అనుకుంటాం కానీ బంగారం అంటే ఎంత పిచ్చి ఎందుకు ఆడవాళ్ళు. కానీ రోహిత్ మాట్లాడుతుంటే నాకు కళ్ళన్నీ అటే వెళ్తున్నాయి. సో బంగారానికి ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేరు. ఎవరైనా కానీ. సో మోడల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. 10,000 ఐటమ్స్ అన్నావు కాబట్టి ఒక 1000 కేజీలు బంగారం ఉంటుంది మొత్తం. 1000 కేజీలు ఉండదు, అన్ని 1000 కేజీలే ఉండదు. ఐటీ ప్రాబ్లం అంటే 1000 కేజీలు ఉండదు. కానీ 1000 కేజీల కంటే ఎక్కువ మా కస్టమర్స్ బ్లెస్సింగ్ అయితే మా మీద ఉంది. ఓకే. సో కస్టమర్ బ్లెస్సింగ్ అంటే ఎక్కువ తిరుపతి అటు సైడ్ నుంచి బ్రైడల్ సెట్ అంటే బిఎన్ఆర్కే వస్తారు కదా. బ్రైడల్ కాదు, ఏ చిన్న ఫంక్షన్ అయినా, మొక్కు పుడకైనా ఇక్కడ కొనడం సెంటిమెంట్ అయింది ఎప్పటి నుంచో కూడా మా కస్టమర్స్ అందరికి. ఇక్కడ వచ్చిన చాలా మంది మా కస్టమర్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు సెంటిమెంట్గా ఇక్కడ ఒక వస్తువు కొన్న తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా ఒక ఇల్లు, సొంత ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళకి ఏదో మంచి శుభవార్త వినటం, లేదంటే ఇక్కడ మ్యాక్సిమం బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ కొన్న ప్రతి పెళ్లి ఫంక్షన్లకి ఎక్కడా కూడా డోకా లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ రోజు కూడా దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చి
మేము మీ పెళ్ళికి కొన్నాము అని వాళ్ళే వచ్చి చెప్తారు. పోనీ ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంటే చెప్పు. ఇల్లులు మాత్రమే కొంటారా, మీ దగ్గర ఒక చిన్న ఐటమ్ కొంటే కేజీలు కూడా కొనవచ్చా? కేజీలు కూడా కొనొచ్చు, అది అంతా కూడా అదృష్టం దేవుడిది. అంతేనా? మేము మంచి మనసుతో ఇస్తాం. ఓకే ఓకే ఏదన్నా. ఓకే. ఇవి వాచెసా? ఇవన్నీ గోల్డ్ వాచెస్ అన్నవి. సో బాగుందా? నమ్ముతారు, మనం ఇది పెట్టుకుందా బంగారపదే అనుకుంటారు. సో ఇది ఎలా అసలుకి, అంటే ఇప్పుడు బ్యాటరీ అయిపోతుంది దీంట్లో? నార్మల్ వాచ్ లానే ఇది కూడా. డైల్ వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి కంపెనీ నుంచి వస్తుంది. ఇది ఒకసారి ఎస్టిమేషన్ అయిపోయాము, మా డాడీకి తీసుకుంటా. ఇప్పుడు ఎంత? 58? ఇది వచ్చేసరికి గోల్డ్, ఇది వచ్చేసరికి గ్రాస్ అన్నమాట. డైరెక్ట్ గా గోల్డ్ 58 గ్రామ్స్ ఉంది. ఓకే ఓకే. అంటే డైరెక్ట్ గా ఇది గోల్డ్ రేటు. దీనికి వచ్చేసరికి 2 ట్యాక్స్ ఉంటుంది. డైల్ వచ్చేసరికి సపరేట్ గా ఉంటుంది. ఇది ఓన్లీ గోల్డ్ అనమాట. గోల్డ్ 58 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 7% పడుతుంది వేస్టేజ్. ఓకే ఓకే. మరి అదేంటి విజయవాడలో గోల్డ్ టు గోల్డ్ ఇచ్చేస్తారు, తరుగులు ఉండవు, మేకింగ్ ఏమి ఉండవు ఇక్కడ అని చెప్తారు కదా? తరుగు ఉండదు అని చెప్పేది అసలు ఏది ఉండదన్న. తరుగు తక్కువ ఉంటుంది. తరుగు తక్కువ. మిగతా చోట 18, 17, 20, 21 కూడా ఉంది. అకార్డింగ్లీ అది ఇంకా బిజినెస్ వాళ్ళ బ్రాండ్స్ బట్టి ఉంటుంది. ఓకే. బట్ మన బిఎన్ఆర్ లో మాత్రం 7% అనమాట వాచ్. ఇది 7? ఎస్. 10,50,000 ఉన్న వాచ్ మనకి 9,17,000 వస్తుంది. ఓకే ఓకే. సో ఇది ప్యాక్ చేయించమ్మా. ఇది ఒకసారి ఫైనల్ గా బిల్లు కోట్ వేయించేసి ప్యాక్ చేయించేసి. గోల్డ్ హడావుడిగా చూపించకూడదు కాబట్టి అన్ని నీట్ గా చూపిస్తున్నాం మీకు. సో బ్యాంగిల్స్ కొంటున్నారా మీరు? బాగున్నాయండి అవి. బాగుంది, అంతా బాగుంది, కానీ వీళ్ళు పర్సెంటేజ్ ఇచ్చే దాంట్లోనే ఉంటుంది. తీసుకోండి, నా పేరు చెప్పేద్దాం ఇవాళ. మీ పేరు చెప్తే 10% ఇస్తారనమాట. ఇప్పుడు ఎంత ఉందంట దాంట్లో? ఉంటుంది చెప్పండి. 13? 13 కాదు, మా బాగా తెలిసినామండి, మా 6 ఇవ్వండి. ఇంతకుముందు వస్తువు తీసుకున్నారా మేడం ఏదైనా మన దగ్గర? ఫస్ట్ టైం వచ్చారు? ఓకే. ఇప్పుడు ఇంకా డెఫినెట్లీ మంచి ప్రైజింగ్ ఇస్తే రిపీటెడ్ గా వస్తుంది. 100% మీకు మార్కెట్ కంటే చాలా లైట్ వెయిట్ కదా ఇవన్నీ. బట్ మీరు బోర్డ్ 9 to 12% చెప్పి మళ్ళీ 30. మేడం మీరు బిల్లింగ్ అయిపోయే లోపు ఆ బిల్ మీద ఏది ఉందో అదే కన్సిడర్ చేయండి. యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మేము ఏంటంటే ట్యాక్స్ మీద వేయాలి. మీరు ఫైనలైజేషన్ వచ్చినప్పుడు యూ విల్ బి హ్యాపీ. దట్స్ మై వర్డ్. ఇప్పుడు మా ఆవిడకి కూడా ఆ బోర్డులు చూసి వడ్డానం కొందామని వచ్చానండి. పైకి వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఏ పర్సెంటేజ్ ఇస్తే అదే. ఇప్పుడు నా బిల్లింగ్ అయినప్పుడు మీ బిల్లింగ్ కూడా ఇప్పిస్తాకండి. వడ్డానం బిల్లింగ్ ఏ పర్సెంటేజ్ పెరిగిపోతుంది, బ్యాంగిల్ బిల్లింగ్ పర్సెంటేజ్ తగ్గిపోవాలి. ఇది 7% అమ్మా. 7 చూసుకుంటే. ఓకే. అవునన్నా మేడం, మీరు అగ్రీ చేయాలి 7% అంటే. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎక్కువ ఇచ్చుకుని ఉంటారు నాకు తెలియదు. చాలా కానీ బాగుంది. ఇక్కడికి వచ్చాక మాత్రం మీరు 100% సేవ్ చేసుకున్నారు. 7% చేయండి, నేను ఇప్పుడే తీసేసుకొని చెప్పా, వెళ్ళిపోతున్నాను. మీ ముందు లైవ్ లో చెప్పాను నేను. సో లైవ్ లో నా వల్ల ఒక అక్కకి, మీ వల్ల కాదు మా వల్ల కూడా ఉంది. అంతా మీరే చేసుకున్నారు ఖాతాలో. ఒక అక్కకి 6% తగ్గింది. ఇక్కడికి వచ్చింది 13, 14 అంటే మాత్రం రోషన్ వాళ్ళ తమ్ముడిని, రోషన్ వాళ్ళ అక్కని, రోషన్ వాళ్ళ చెల్లిని అని చెప్పండి. సో రోషన్ వాళ్ళ పిన్ని అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు నా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. 14ది 6, 7 అక్కకి చూడండి లైవ్ లో తగ్గించేసాం. అక్క హ్యాపీయా? చాలా హ్యాపీ. బిల్లింగ్ అంతా అయిపోయాక చెప్తాను మళ్ళీ. థ్యాంక్ యూ మేడం. సూపర్. సో చాలా బాగుంది. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఇవి? ఇది 34 grams, 34.5. ఓకే ఓకే. బట్ ఇట్స్ గుడ్, వర్తి. అండ్ వర్క్మెన్షిప్ చాలా బాగుంది. బేసికల్ ఫస్ట్ నేను చాలా షాప్స్ అన్ని తిరిగి, హైదరాబాద్ లో మొత్తం తిరిగి, నేను మళ్ళీ గుంటూరుకి వెకేషన్ కి వచ్చి, విజయవాడ షాపింగ్ కి వచ్చి, విజయవాడలో నేను చాలా షాప్స్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చా. నేను ఇందాక వచ్చాను, మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ వేరే షాప్ లో చూసి పర్సంటేజ్ కోసం మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. సో వర్క్మెన్షిప్ బాగుందని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. మీరు రావాలి, ఇంకా 10 మందిని మన వాళ్ళకి చెప్పాలి. అక్క ఇప్పుడు ఇది తీసేసుకున్నారా? చేతికి వెళ్ళిపోయినాయి. పర్సంటేజ్ ఇస్తే తీసేసుకున్నాను. నేను మోడల్ బాగున్నాయి, మా వైఫ్ తీసుకుందాం అనుకున్నాను. ఇవే డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ చేసేస్తారు. ఇది కూడా నేను తీసుకుంటున్నాను. సేమ్ ఉన్నాయా? యాక్చువల్ నేను రెండిట్లలో ఏది బాగుందంటే అక్కకి ఇది బాగుందని చెప్పింది, ఎందుకంటే అది బాగుంది. ఆడవాళ్ళ మైండ్ సెట్ ని ఇలాగే స్టడీ చేస్తారు, రోజు మాట్లాడుతుంటారు, ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఇవాళ నా వల్ల 6% వచ్చింది అక్క మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా 6% అండి. ఐటమ్ చూడాలన్నా ఏ ఐటమ్? మీరు షోరూమ్ అంతా 6 అని చెప్పేస్తున్నారు. బాగున్నారు మేడం. సో ఇది తీసుకున్నారా? ఓకే. మేడం రేఖా మేడం అని మాకు గత 10 years నుంచి ఓకే చాలా రిలేషన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు గుంటూరులో ఉంటారు మేడం.
అవునా, కమ్యూనిటీ ఒకే కమ్యూనిటీ. చాలా బాగుంది. అవునండి, యూనిక్ పీసెస్. మేడం పెళ్ళిళ్ళకి అన్నిటికీ మన దగ్గరే. ఎంత ఇచ్చారు? 3 అంటున్నారేమో. 3 మీరు ఇంకా 6 ఉన్నారు ఇంకా. రోజు కెమెరా తీసుకొచ్చి పెడితే అసలు 0 అంటారు. 0 అంటారు. ఈసారి మేము కూడా కెమెరా పట్టుకోవాలి. నేను ఏదో క్యాజువల్ షాపింగ్కి వస్తే నిజంగా సూపర్ ఉంది ఇవాళ. బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం రోహిత్? ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అన్న. ఇది ఓకే. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అంతా డైమండా? సెకండ్ ఫ్లోర్ డైమండ్ అంటే వడ్డానం వెళ్ళాం పైకి. సో దిస్ ఈస్ సెకండ్ ఫ్లోర్. ఓ ఇదంతా ప్రీమియం కస్టమర్స్కి అయితే. మోడల్స్ కూడా చూస్తే ఎంత బాగా డిజైన్ చేస్తున్నాయి. ఒక్కొక్క ప్రిన్సెస్ పెట్టుకుంటారు, రాణులు మహారాణులు పెట్టుకుంటారు, ఆ టైప్లో ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా క్యాబిన్స్ అన్నమాట. కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా 7-8 మెంబర్స్ అట్లా వస్తే ఓకే, లోపల కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని మనకి ఆర్నమెంట్ కూడా చాలా నీట్గా చూసుకోండి. 1-2 సార్లు డిస్కస్ చేసుకోవడానికి. అంటే అంత డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి మంచి మంచి క్యాబిన్స్ నీట్గా యా. డైమండ్ సెట్. ఈ షోరూమ్ డిజైన్ చేసేటప్పుడేమో విక్టోరియా మహారాణిని ఇట్లా థీమ్ ప్రిపేర్ చేసాం. ఓకే. అంటే విక్టోరియన్ కలెక్షన్ అప్పుడు లాంచ్ చేసేటప్పుడు విక్టోరియా అనేది అసలు మామూలుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ పెట్టుకొని ఆవిడ అప్పట్లో ఆమెకి ఇష్టమైన క్రాఫ్ట్మెన్షిప్ అనమాట అది. సో ఈ కలెక్షన్ కి ఆమె పేరు పెట్టడం జరిగింది. ఓకే. విక్టోరియన్ కలెక్షన్ అంటే ఫ్లాట్ డైమండ్స్ అని. ఓకే. సో ఇది ఇప్పుడు వడ్డానం సెక్షన్. ఇదంతా వడ్డానం సెక్షన్. ఓకే. మా లైట్ వెయిట్లో వడ్డానాలు ఏమున్నాయి? నాని ఒకసారి మోడల్ సెలెక్ట్ చేసుకో, సర్ప్రైజ్ ఇవాళ నీకు. ఇంకా ఇగో ఇదంతా యాంటిక్ పీసెస్, అది అట్లా వస్తుంది హెవీగా. ఈ బిఎన్ఆర్లోనేమో మోడల్స్ ఎక్కువ, మనకేమో అర్థం కాదు ఏది కొనాలో. చూడు మొత్తం అయ్యాయి వడ్డానాలు, ఇంకా లోపల ఉన్నాయంట ఇంకొక 30-40. ఇదేమో 100 grams వస్తుంది. రోహిత్ గారు బిఎన్ఆర్ ఓనర్ లాస్ట్ టైం కదా. నమస్తే మేడం. ఇది చూడమ్మా, ఇది పట్టుకో ఒకసారి. అది ఎలా ఉంది? సో ఇది ఫైనల్ చేసేనా? సరే ఓకే. సో ఫైనల్గా మా పాపకు ఒకటి, మా వైఫ్కి ఒకటి అయిపోయింది సెలెక్షన్. చిన్నది ఒకటి, 2 ఒకే మోడల్ ఆల్మోస్ట్. సో ఈ 2 ఒకసారి ఎస్టిమేషన్ వేయించి పంపించేసేయండి వాచ్ దగ్గరికి. సో రోహిత్ గారు డాడీ నాగిరెడ్డి గారు ఇన్స్పిరేషనల్ స్టోరీ అంట సార్ది. సో డెఫినెట్గా వాళ్ళ అబ్బాయిని అడుగుతాను నేను అది. సార్ ఒకటైతే అడగనా? చెప్పండి. మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్టింగ్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి చేరాం స్టాఫ్గా. మీరు కూడా వర్కర్ అంతే? ఇలాంటి స్టాఫ్. సూపర్. ఇన్స్పిరేషనల్ స్టోరీ మీ నాన్నగారిది అయితే. చాలా పెద్ద స్టోరీ. సో ఒక వర్కర్గా జాయిన్ అయ్యి ఒక సామ్రాజ్యాన్ని పెట్టారు ఇవాళ. సామ్రాజ్యం ఏం కాదు. సో ఇదంతా కార్పొరేట్ ఆఫీస్. సో సిన్స్ 1999. ఓ ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఇయర్స్ అయింది మీరు? 27 ఇయర్స్. రోహిత్ మీరు పుట్టారా? నేను అప్పటికి 1 year నాకు అప్పుడు. గ్రేట్ అసలుకి. సో నాగిరెడ్డి గారు ఒక షాప్లో వర్కర్గా జాయిన్ అయ్యి తర్వాత బయటకు వచ్చి చిన్న షాప్ పెట్టుకొని నర్సరావుపేటలో ఈరోజు విజయవాడలో కానీ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలియని వాళ్ళు. ఎక్కడెక్కడ ఉన్నాయి షోరూమ్స్? బెంగళూరులో మనది ఫస్ట్ జయనగర్ లో పెట్టాము. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మార్తల్లిలో ఉంది. ఓకే. మొన్న రీసెంట్ గా ఓపెన్ చేసాము. ఓకే. లాస్ట్ దసరాకి 2 స్టోర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్, విజయవాడ, బెంగళూరులో 2 స్టోర్స్, విజయవాడ అంటే విజయవాడలో 2. విజయవాడలో మనకి గవర్నర్పేటలో ఒకటి ఉంది, ఎంజీ రోడ్లో. ఓకే. అండ్ వైజాగ్ తర్వాత ఇప్పుడు ఓపెనింగ్ ఉంది. వైజాగ్ వర్క్ జరుగుతుంది. హైదరాబాద్ ఇంకా తర్వాత ప్లాన్ ఉంది. ఓ అంటే నెక్స్ట్ వెళ్తా మీరే? రోల్ మోడల్స్ మనకంటే. ఓకే. సో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. మా కస్టమర్స్ ఆశీర్వాదం, వాళ్ళ సపోర్ట్ వల్ల ఓకే. వాళ్ళు ఉన్న ప్రతి ఏరియాలో మనం ఉండి అందుబాటులో ఉండి వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలనేది మన ఆకాంక్ష, కోరిక అన్ని. ఆయన కూడా షాపులకి తిరిగి ఆర్నమెంట్స్ ఇచ్చొచ్చారు కాబట్టి ఆ వాల్యూ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్రేట్ అది. సో ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు. 1,00,000 హ్యాపీ కస్టమర్స్ ఉంటారా? 1,00,000 పైనే ఉంటారు. 100% ఉంటారు. ఓ అందరూ ఏ ఒక్క కస్టమర్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఓకే మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా ప్రతిదీ చూసుకుంటాం. ఓకే. ఓ మనకి గోల్డ్లో వచ్చేది ఇవే కదా? ఇవన్నీ కూడా మనకి
సీజెట్స్, బీట్స్, ఏదైనా డ్యామేజ్ ఉన్న స్టోన్స్ని కూడా వాటిని ఇంకా బెటర్గా మనం ఎలా చేయొచ్చు, రీడిజైనింగ్ చేయొచ్చు అనేది చూస్తుంటాం. సో వీటికి యాక్చువల్గా ప్రైస్ కూడా ఎక్కువ వేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇవన్నీ కూడా మనకి కొలంబియా కొన్ని, రష్యా కొన్ని, కొన్నేమో శ్రీలంక, కొన్నేమో మనకి ఇక్కడ జైపూర్లో నుంచి కూడా కొన్ని, అట్లా రకరకాలుగా మిక్స్ ఉంది. సో వీటిని వేస్తేనే లుక్ వస్తాయి. వీటిని దగ్గర ఉండి అన్ని పర్చేజ్ చేసుకొని చూసుకోవాలి. అంటే చూసుకొని తెచ్చుకోవాలి కలర్ కాంబినేషన్స్. దేనికి ఏ సెట్ అవుతుంది, ఈ బాక్స్లన్నీ అవే, ఇవన్నీ అవే. ఇవన్నీ అవే. ఓకే ఓకే. సో ఇవి కూడా ఇంచుమించు చాలా కాస్ట్ పడతాయి. ఎంత బ్యాక్ ఎండ్ ఏది స్టాక్ వచ్చినా కానీ, ఓకే, ట్యాగింగ్ ఉన్న, క్యూసీ ఉన్న మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఆయన బాగున్నావా? సో ఇవన్నీ డైమండ్సా? ఓకే. సో ఇవన్నీ మీకు రెగ్యులర్ అంటే వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్స్. కొత్త స్టాక్ వచ్చినాయి అన్ని. సో వెళ్ళిపోద్ది కస్టమర్ ఇంటికి, రావాల్సిన పని లేదు ఇక్కడికి. ఓ సూపర్. అట్లయితే ఇవి డైమండ్సా? ఇంతకుముందు డైమండ్ వర్క్మెన్షిప్ లోనే, ఇప్పుడు డైమండ్స్ పెడితే మనకి రేట్ పెరుగుతుంది, బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి నార్మల్ స్టోన్స్ లోనే ఇవన్నీ కూడా డిజైన్ చేసాం. యాక్చువల్లీ ఇది డైమండా? కాదు, నార్మలే. కానీ డైమండ్ పక్కన పెడితే ఏది డైమండ్ ఏది చెప్పలేం. ఆ ఫినిషింగ్ అలా ఉంటది. ఆ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఆ డైమండ్ వర్కర్లకే ఇస్తాం అనమాట. బా, ఆల్మోస్ట్ డైమండ్ లాగే ఉంది ఇవన్నీ. సేమ్ క్లోజ్ సెట్టింగ్ అంతా సేమ్ వస్తాయి. ఇది కూడా మనకి సీజెడ్ కింద చూసిన డైమండ్ లాగే ఉంటుంది. ఇది కూడా నార్మల్ స్టోన్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్, ఎలిగెంట్ గా ఉంటుంది. అసలు డైమండ్ లుక్కే ఉంది ఆల్మోస్ట్. ఇవన్నీ కూడా క్యూసీ చేసి ప్రతి స్టోను క్లారిటీగా ఉందా లేదా, కటింగ్ బాగుందా లేదా, దాన్ని అంతా కూడా టెస్ట్ చేసి మనం డిస్పాచ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో మనకి బిఎన్ఆర్లో ఏ ఆర్నమెంట్ నచ్చినా మీరు ఒక ఫోటో పంపించేసి మన అడ్రస్ పంపించేస్తే హ్యాపీగా ఇలా ప్యాక్ చేసి మంచిగా ఇంకా రకరకాల బందోబస్తు చేసేసి స్పెషల్గా దానికి బబుల్ షీట్ వేసి ర్యాపింగ్ చేసి నీట్గా పంపిస్తాం అంతా. సో మీ పర్సన్ కూడా ఇచ్చి పంపించేస్తారు? మా పర్సన్ ఉంటారు, ఆథరైజర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి వాళ్ళకి ఇచ్చి, ఏదో వాళ్ళతో మేము కొంత టైం గడిపి వాళ్ళతో ఇచ్చి హ్యాపీగా వాళ్ళ ఫేస్ ఉన్న తర్వాతే మా వాళ్ళు బయటకు వస్తారు. సో ఆల్మోస్ట్ అన్ని డైమండ్ లుక్కే ఉన్నాయి, కానీ ఏది డైమండ్ కాదంట. ఏది డైమండ్ కాదు. సూపర్. ఇది కూడా డైమండ్ కదా? ఇది కూడా డైమండ్ కాదన్న, ఇది కూడా సీజెడ్ క్లోజ్ సెట్టింగ్ లో వస్తుంది. ఇది కూడా మా అత్త ఒక ఇంటికి వచ్చింది యుఎస్ నుంచి, సేమ్ ఇదే చేసుకుంటే మా వైఫ్ అడిగింది. అడిగితే ఎంత అంటే 12 బ్యాంగిల్స్ తీసుకున్నాను, మొత్తం డైమండ్ అని చెప్పింది. సేమ్ ఇయే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇవన్నీ కూడా స్వరోస్కి స్టోన్స్ అలా వాడతాం. ఇవి ఇంకా ఇలానే ఉంటాయా? ఇవి ఇలానే ఉంటాయి మ్యాక్సిమం. మీకు ఒక 2 years దాకా కంటిన్యూస్గా ఇట్లానే ఉంటుంది. ఎప్పుడైనా మనకి డస్ట్ పడితే పాలిష్ చేసుకోవచ్చు అంతే. డస్ట్ అనేది కామన్ థింగ్. బట్ అప్పుడు ఇది ఉంటుందా ఈ వైట్ పాలిష్? ఉంటుంది. ఇవన్నీ కూడా గోలీ బుచ్చి స్టోన్స్ అనమాట, జీబీ స్టోన్స్ అంటాం. ఇవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు కింద? ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అవునా? ఎంత ఉంటుంది వెయిట్? ఇది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి వెయిట్ చూడండి. 36 grams. 2 కలిపి. ఓ, సో డైలీ యూసేజ్ అంటే అంత వెయిట్ ఉంటేనే, లేకపోతే వంగిపోద్ది. రెగ్యులర్ గా వాడుకోవచ్చు, ఇది డైలీ వాడుకోవచ్చు. స్టోన్స్ కూడా ఫిట్టింగ్ బాగుంటుంది. మీకు ఏంటంటే ఊడకుండా ఉంటుంది. ఊడదు ఇది ఇంకా. ఊడవు. ఇవన్నీ ఏంటంటే మామూలు క్లోజ్ సెట్టింగ్ అంటారు దీన్ని. ఫుల్ బ్యాక్ సైడ్ కంప్లీట్ క్లోజ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. కొన్ని ఏంటంటే ఓపెన్ గా ఉంటాయి. చాలా బాగుంది. ఇప్పుడు డైలీ యూసేజ్కి అందరూ ఇదే వాడుతున్నారు, కానీ డైమండ్ లుక్కే ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్. నైస్ కలెక్షన్. డైలీ వాడుకోవచ్చు, ఫంక్షన్ లో కూడా వాడుకోవచ్చు. కలెక్షన్ చాలా బాగుంది. గుడ్. సో ఇక్కడికి వచ్చి R&D మొత్తం చెక్ చేసుకుంటారు వీళ్ళు మొత్తం. ఇదంతా ఓన్లీ రూబీ స్టోన్స్ లో వస్తుంది. ఇవి తక్కువ కాస్ట్ పడుతుందా ఈ స్టోన్? కాస్ట్ తక్కువ అని కాదు, యాక్చువల్ ఏంటంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అన్నది అంతా కూడా. అంతే. ఇదేమో సోదోస్కి వస్తుంది, ఇదేమో రూబీస్ వస్తుంది. మాక్సిమం బడ్జెట్ లో వచ్చే ప్రకారమే చేస్తాం. కానీ ఎక్కువ రన్నింగ్ అంటే ఇప్పుడు ఇదే కదా? సీజెట్స్ ఎక్కువ రంగు, అదే సరోజ్కి ఎక్కువ రన్నింగ్. బట్ ఒకప్పుడు సీజెట్స్ అంటే మనం ఐడెంటిఫై గుర్తుపడతాం, సీజెడ్కి డైమండ్కి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అసలు ఇది డైమండ్ అనుకుంటున్నాం, సేమ్ డైమండ్ లుక్కే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, గుడ్. సో ఇక్కడంతా ఇదంతా వర్క్ చేస్తారు, ఏదన్నా పోయినా ఏదన్నా అన్ని మానిటరింగ్ అయితే 100% ఉంటుంది. ఓకే, పైన పెట్టుకున్నారు. క్వాలిటీ, ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. గుడ్, నైస్. షోరూమ్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇదంతా కాన్ఫరెన్సా? ఇదంతా కాన్ఫరెన్స్ అంటే మా స్టాఫ్ తో గానీ ఇంకేమన్నా మనం ఎలా డెవలప్ చేయొచ్చు, ఓకే, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీకు స్టాక్ రిక్వైర్మెంట్ ఇంకేమేమి ఉన్నాయి, అప్డేట్స్ ఏమున్నాయండి తెలుసుకుంటా. ఓకే.
కంపల్సరీగా వాళ్ళతో ఎవ్రీ వీక్ వాళ్ళతో మీటింగ్ ఉంటుంది అనమాట ఓకే ఓకే. ఇంటర్నల్గా. సో అత్తారింటి దారేదిలో అక్కడ కూర్చున్నారు అట్లా ఇప్పటికి నీకు సీట్ ఒకటి ఖాళీగానే ఉంది ఇంకా ఉంది. అట్లా ఇదంతా గుడ్. మొత్తం ఒకే షోరూంలో అన్ని రకాలు. సో ఓవరాల్గా అయితే షోరూమ్ చాలా చాలా బాగుంది రోహిత్. థ్యాంక్ యూ. అంటే విజయవాడలో ఇలాంటి ఒక షోరూమ్ అంటే మామూలు విషయం కాదు. విజయవాడ ఏం తక్కువ కాదు. అంటే ఇప్పుడు ఒక గోల్డ్ కొనేటప్పుడు ఓనర్ ఎవరో తెలియదు ఇప్పుడున్న షోరూమ్కి. అవును. జైలు అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ అన్నిటికీ ఓనర్స్ తెలియదు. ఆర్నమెంట్ కొంటాం వచ్చేస్తాం అంతే. ఒక్క లలిత జ్యువెలరీస్ ఈ మధ్య ఆయన బ్రాండింగ్ చేసుకోబట్టి ఆయన ఒక్కడే తెలుస్తుంది. అవును. బట్ తర్వాత ఓడింగ్స్ లో నిన్నే నేను చూసింది అట్లా. ఆ ఐడియా ఎలా వచ్చిందో కానీ ఎందుకు వచ్చింది ఐడియా? అంటే నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో ఉన్నప్పుడు షోరూమ్కి, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత షోరూమ్కి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు చాలా మంది కస్టమర్స్ని ఇంటరాక్ట్ అయ్యేవాడిని. వాళ్ళందరూ కూడా మీ అబ్బాయి బాగా ఐటమ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ బాగా చూపిస్తున్నారు అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉండేది. కానీ కొన్ని రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచించిన తర్వాత చాలా మంది రివ్యూస్ ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ని పెట్టచ్చు, బాగానే ఉంటుంది, అంతా బాగుంటుంది, కాకపోతే మీరెవరో ఏంటనేది ఎవరికి తెలియదు కదా అన్నారు. సో నాకు కూడా ఐడియాలజీ నచ్చింది అనమాట. మన ఫేస్ తెలియకుండా, మనం ఎవరో తెలియకుండా ఒక గ్రామ్ బంగారం కొనాలంటే కస్టమర్ ఎలా ట్రస్ట్ చేస్తారు, మన కనపడి మనం ఏంటి, మన క్వాలిటీ ఏంటి, మన ఫ్యూచర్లో మనం ఏమేం చేస్తాము, ఏదున్నా కానీ మనం వీఆర్ ద ఫేస్ ఆఫ్ కంపెనీ అనమాట. వాళ్ళు మనల్ని చూసే కొనాలి అనేది నా ఐడియాలజీ. సో పెద్ద బాస్ చిన్న బాస్ కూర్చొని డిస్కస్ చేస్తారు ఇక్కడ. సో అంటే రివీల్ చేయొచ్చా మీ ఫిగర్స్? ప్రాబ్లం ఏమి ఉండదా? సంవత్సరానికి ఒక 2000 కోట్లు చేస్తారు చంద్రబాబు? హోప్స్ అన్న, దేవుడు ఆశీర్వాదం అంతే. నాగిరెడ్డి గారు అది అవుద్ది. అచీవ్మెంట్ ఉంది, ఆలోచన చేస్తాం తొందరలో. ఇప్పుడు ఎంతవరకు అవుతుంది అసలు టర్న్? మీరు చెప్పిన దాంట్లో 50% వేసుకోండి. అట్లా 1000 కోట్లు అవుతుంది. గ్రేట్. పెద్ద విషయం. విజయవాడలో 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారంటే గ్రేట్. సో ఇప్పుడు షోరూమ్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోవాలంటే గ్రేట్. మీ ఫాదర్ స్టార్ట్ చేసిన ఒక చిన్న విత్తనంతో వేసి ఆయన చెట్టుని చేసి చాలా మందికి ఉపాధి, గ్రేట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సార్ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ మీ దగ్గర? 250 మెంబర్స్ ఉన్నారు. ఈయన ఒక షాప్లో వర్కర్గా ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు గోల్డ్ షాప్లో. ఈరోజు వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ఇన్ని షోరూమ్స్ పెట్టి ఒక గోల్డ్ సామ్రాజ్యానికి అధినేత అవటం అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టం ఉంటుంది దాని వెనుక. అంత ఈజీగా అమ్మ గాజులు అమ్మేసి ఒక్క షాపులు పెట్టేసాను అంత ఈజీగా అందరికి కాదు. బట్ ఆయన ఒక షాప్లో ఒక వర్కర్గా పనిచేసి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి ఈ లెగసీని నా కొడుకు కంటిన్యూ చేస్తే బాగుండనని ఆ అబ్బాయి కెరీర్ని కూడా మొత్తం వదిలేసి ఇదే గోల్డ్ ఫీల్డ్లో ఉండి ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. అన్ని చోట్ల కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ తరుగు చెప్పాలంటే వాస్తవంగా. మీరు కింద 2-3 కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు కూడా 13-12 వేస్తానంటే కూడా కాదు 6K ఇచ్చేయండి అంటే యాక్చువల్గా ఈ బిజినెస్లో ఏంటంటే ఓనర్స్ కనపడరు. ఎందుకంటే ఇలాంటి బేరాలు ఆడుతుంటారు, మనం ఉన్న కాడ నుంచి మొహమాటంగా ఉంటుందని చెప్పేసి కనపడరు. కానీ వాళ్ళు ఫ్లోర్ తిరుగుతూ ఆ కస్టమరు అంత కాదండి ఇంత ఏంటి అని చెప్తుంటే కూడా మన షూట్ కోసం అని చెప్పలేదు అతను. ఆమె ఫస్ట్ టైం వచ్చామన్నారు, ఇచ్చేయండి 6%, అంటే 6% తగ్గించారు స్పాట్లోనే. అంటే ఆ 6లో చాలా మిగులుతుంది వాళ్ళకి. అలా కూడా చూసుకోకుండా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి వచ్చారో, ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ వాళ్ళ ఫాదర్కి ఉన్నారో, నాకు మా ఫాదర్ కన్నా ఇంకొక 10 మంది ఎక్స్ట్రా పెరగాలి కానీ తగ్గకూడదని తను కూడా అదే వారసత్వాన్ని మెయింటైన్ చేస్తూ, ఈ బిజినెస్లో కాదు హ్యాపీ కస్టమర్స్లో కూడా వారసత్వాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నారు రోహిత్. నిజంగా బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే ఈరోజు తెలియని వాళ్ళు లేరు నాగిరెడ్డి గారు. సో విష్ యూ గుడ్ లక్ సార్. మీ వచ్చే షోరూమ్స్ అన్నిటికీ కూడా విష్ యూ గుడ్ లక్ రోహిత్. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ. వచ్చాను, మీరు వచ్చారు, 3 వస్తువులు కొన్నాను. దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం ఈ 3 పక్కన 0 పెట్టుకోవాలి. కాదు కానీ కింద ఒక ఆమెకి 12-13 అడిగితే లేదు 6కి ఇచ్చేయండి అన్నారు. దయచేసి నాకు 0 చేసేస్తే పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకొని. అంటే 0 వేస్టేజా అసలు డబ్బులా? అసలుకి 0 వేస్టేజ్. డబ్బులు అంటే అది మీ ఇష్టం. మాకు దేని 0 చేయాలి. మీ
మీరు దేన్ని జీరో చేసినా కానీ హ్యాపీగా కార్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇంకా. ఒక జీరో సరిపోద్ది. సో దర్శనం చేసుకున్నాను అమ్మవారిది చక్కగా. సో ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడికి పంపించింది కాబట్టి జీరోతోనే పంపిస్తుందేమో. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఎట్టకేలకు మా ఆవిడ మా పాప కోరిక నెరవేరిపోయింది. సో ఎందుకంటే చాలా తక్కువ తరుగుతో వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు పెద్ద ఆర్నమెంట్స్ కొనుక్కోవాలంటే తరుగు ఎక్కడ చూసినా కానీ 18, 20, 22% కూడా ఉంది కాబట్టి ఇక్కడ నాకు చాలా తక్కువ, అంటే బయట వాళ్ళకి 6కి ఇస్తే నాకు ఇంకా చాలా తక్కువగా ఇచ్చారు. అయ్యో అంటే 12, 8 అట్లా ఉన్నప్పుడు కూడా 6 కింద చూసాం కదా ఆ అక్కకు కూడా బ్యాంగిల్స్, బట్ నాకైతే చాలా తక్కువ తరుగులో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బిఎన్ఆర్కి. ఇంతకన్నా ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోహిత్. మళ్ళీ రండి. మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. మీరు ఇంత తక్కువ తరుగుస్తే మళ్ళీ వస్తాం. ఎప్పుడు మీరు పిలిచినా మేము వస్తాం. సో రండి. ఇప్పుడున్న రేట్స్కి మనకు తెలిసిందే, ఒకప్పుడు ఇంత డబ్బులు ఇస్తే ఇంత బంగారం వచ్చేది, ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇస్తే ఇంత బంగారమే వస్తుంది. సో అర్థమైంది కదా. సో డబ్బులు ఎవరికే ఊరికే రావు. సో అందుకని ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి బంగారం ఎక్కువ వచ్చే దగ్గర ఇంత డబ్బులు పెట్టినా కనీసం ఇంత బంగారం అయినా వచ్చే షాపులకు వస్తే మనకి ఇంత బంగారం అని దొరుకుతుంది. సో ఎనీహావ్ నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను. నాకైతే చాలా తక్కువకి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బిఎన్ఆర్కి వచ్చినందుకు హ్యాపీగా సంతోషంగా వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా బంగారం ఉండటం కూడా మాకు ఒక గొప్ప ఫీలింగ్. మీ అబ్బాయి చెప్పాడు మీ దగ్గర బంగారం కొంటే అందరు ఇల్లు కొనేస్తున్నారు. సరే కనీసం నేను బంగారం కొంటే కేజీలు కొనాలని కోరుకో అని చెప్పాను. అంత కలిసి వచ్చి అందరూ బాగా డెవలప్ అవ్వాలనేది మా మనస్ఫూర్తిగా ఇస్తాం. ఓకే, చలో హైదరాబాద్. తొందరగా హైదరాబాద్కి వచ్చేస్తున్నారా? ఎప్పుడు షోరూమ్ ఓపెన్? ప్లాన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్. పిలుస్తున్నారు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు అక్కడ ఎక్కువ. సో ఇప్పుడు బెంగళూరు 2 షోరూమ్స్, వైజాగ్ షోరూమ్ స్టార్టింగ్, సో ఓన్లీ హైదరాబాద్ పెండింగ్. వైజాగ్ నెక్స్ట్ మంత్ అట్లా ఓపెనింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఒంగోలు ఉంది ప్లానింగ్. ఓకే, ఒంగోలు అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ హైదరాబాద్. సూపర్. సో వచ్చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.